వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: అన్నము 2 కప్పులు, వేగిన పల్లీలు 2 స్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, వెల్లుల్లి 5 రెమ్మలు, అల్లం పేస్ట్ 1/2 స్పూన్, నానబెట్టిన శనగపప్పు 2 స్పూన్లు, నానబెట్టిన చింతపండు 20 గ్రాములు, నూనె 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూను, పోపు దినుసులు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, 2గా విరిచిన ఎండుమిర్చిని, 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మలను, కొద్దిగా కరివేపాకును వేసుకొని ఒక 6 నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత 2 స్పూన్ల నానబెట్టిన శనగపప్పును, 2 స్పూన్ల వేగిన పల్లీలను వేసుకొని కాసేపు వేగనివ్వాలి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, 1/2 స్పూను అల్లం పేస్ట్ను వేసుకొని 1/2 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని బాణలిలోని పదార్థాలన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా 4 లేదా 5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత 2 కప్పుల అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. బాణలిలోని మిశ్రమం అంతా అన్నానికి కలిసేటట్లు గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఎంతో రుచికరమైన పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.